నాన్నా, ఈరోజు నేన్నీతో ఒక చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఇదేదో అందరూ చెప్పే మామూలు విశ్లేషణ కాదు కన్నా, ఒక అమ్మగా లేదా నాన్నగా నా గుండె లోతుల్లోంచి వస్తున్న మాట అనుకో. అసలు మన జీవితంలో అత్యంత విలువైనదేంటి? మనం తీసుకునే ఒక్కో చిన్న నిర్ణయం మనల్ని నమ్ముకున్నవాళ్లపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది? ఈ విషయాల గురించి ఒక్కసారి మనసారా మాట్లాడుకుందాం. రానానా, కాసేపు కూర్చుని నా మాటలు విను. పెద్దలొక మాటంటారు కన్నా, ఈ ప్రపంచంలో ఏ మనిషియూ ఒంటరిగా పుట్టడు, అలా అని ఒంటరిగా జీవించలేడు అని. నిజమే కదా? ఎంత అక్షరసత్యం ఆలోచించు. మన ఉనికి ఎప్పుడు కూడా మనల్ని ప్రేమించేవాళ్లతో, అంటే మన తల్లిదండ్రులు, తోబుట్టువులు, భార్యపిల్లలతో అందంగా పెనవేసుకునుంటుంది. ఈ మాట మనకొక లోతైన నిజాన్ని చాలా మృదువుగా గుర్తుచేస్తుంది నాన్నా. మనమెవరమూ ఒంటరివాళ్లం కాదు. మన జీవితం మన కుటుంబమనే ఒక బలమైన దారంతో అల్లబడింది. ఆ బంధం లేకుండా మనం సంపూర్ణంగా జీవించలేం కదా. అసలు మన జీవితానికి పునాది ఎక్కడుందో తెలుసా కన్నా, అది మన కుటుంబంలోనే ఉంది. ఒక్కసారి ఆలోచించునాన్నా, ఆ కుటుంబం అనే పునాది ఎలా పడుతుందో నువ్వు పుట్టినప్పటినుంచి ఈరోజుదాకా అమ్మానాన్నల ప్రయాణం ఎలా సాగిందో కదా. చిన్నప్పుడు నిన్ను కంటికి రెప్పలా కాపాడుకోవడం కోసం వాళ్లు పడిన అంతులేని కష్టం, నువ్వు కాస్త పెద్దయ్యాక నీ చదువుల కోసం తమ ఆకలిని కూడా చంపుకొని వాళ్లు చేసిన త్యాగాలు, ఆ తర్వాత నువ్వు ఒక స్థిరమైన జీవితంలో సెటిలవ్వాలని వాళ్లు పడే తపన, ఇదంతా ఎందుకో తెలుసా? తమ ప్రాణమైన బిడ్డ కళ్లలో ఎప్పుడికీ ఆనందం చూడాలని మాత్రమే. ఈ భూమిమీద ఏ బంధమైనా విడిపోతుందేమో కాని ఈ కుటుంబ బంధం ఎప్పుడికీ విడిపోనిది కన్నా. కాని జీవితం ఎప్పుడూ ఒకేలా వెలుతురుతో నిండి ఉండదు కదా. కొన్నిసార్లు ఊహించని చీకటి అలుముకుంటుంది. అప్పుడే మనకొక వింతైన భ్రమ కలుగుతుంది. అదేంటంటే, ఆ చీకటి క్షణాల్లో మనం మనవాళ్లకి పూర్తిగా దూరమైపోయామనే భావనొస్తుంది. అయినా నాకేంటి, ఇది నా జీవితం, నా ఇష్టం, నేనొక్కడ్నే ఉన్నాను అనుకోవడం ఒక పెద్ద భ్రమ నాన్న. ఈ ఆలోచన చాలా ప్రమాదకరమైంది. నిన్ను నువ్వు పట్టించుకోకపోవడం, నీమీద నువ్వు నిర్లక్ష్యం చూపించడమంటే, నిన్నే ప్రాణంగా భావించే నీ కుటుంబానికి నువ్వు చేస్తున్న ఘోరమైన అన్యాయమని ఎందుకు మర్చిపోతావు? నీ ప్రాణం నీ ఒక్కడిది కాదు కన్నా, అది నీ కుటుంబానిది కూడా. ఒక్కోసారి మన జీవితంలో కొన్ని దారి తప్పించే ఆకర్షణలుంటాయి. ఆవేశంలో బైక్ మీద విపరీతమైన వేగంతో వెళ్లడం, మత్తుకు బానిసవ్వడం, పేకాటలాంటివి ఆడి అప్పులపాలవ్వడం, లేదా గుట్కాలు, సిగరెట్లలాంటివి అలవాటు చేసుకోవడం, స్నేహితులనుకుని చెడు సహవాసాల్లో ఇరుక్కుపోవడం. ఆ క్షణంలో అనిపించే ఆనందమో లేక ఏదో నిరాశో నిన్ను కమ్మేస్తుంది. ఆ మైకంలో మనిషి ఎంతో పెద్ద తప్పు చేస్తాడు. కాని అప్పుడే కదా నాన్నా, నువ్వొక ముఖ్యమైన విషయం మర్చిపోతున్నావు. నీకోసం ఇంటి దగ్గర ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురుచూసేవాళ్లు ఉన్నారని ఎలా మర్చిపోతావు? వీటన్నిటికంటే ఎక్కువగా ఈ రోజుల్లో పిల్లల్ని కుంగదీస్తున్న అత్యంత బాధాకరమైన విషయం మరొకటి ఉంది. అదే ప్రేమలో ఓడిపోవడం. అవును, ఆ లేత వయస్సులో ఆ బాధ చాలా పెద్దదే. గడ్డాలు పెంచుకుని, మందు తాగి, లోకమే శూన్యమన్నట్టు తిరుగుతుంటారు కొందరు. వాళ్లకి ఆ బాధలో కేవలం తమ ఓటమి, తమ ఆవేదన మాత్రమే కనిపిస్తుంది. కాని ఒకవేళ తాము లేకపోతే తమ తల్లిదండ్రులు శాశ్వతంగా అనాథలైపోతారు అన్న నిజం ఆ చీకట్లో వాళ్లకి కనిపించదు. ఆ కుటుంబానికది ఎంతటి హృదయవిదారకమో కదా నాన్నా. అందుకే అంటాను, ఆ కష్టాలు, ఈ చీకట్లు అన్నీ శాశ్వతం కాదు కన్నా, అవి కదిలిపోయేవే. ప్రతి ముగింపుకి ఒక కొత్త ప్రారంభం ఉండి తీరుతుంది. భరించలేని బరువులా అనిపించే ఒక క్షణికమైన ఓటమి నుండి ఒక్కసారి విశాలంగా జీవితం వైపు చూద్దాం నాన్న. ఒక్కసారి ఈ రెండు విషయాల్ని బేరీజ్ వేసుకుని చూడు. ఒకవైపు ఏదో పరీక్షలో ఫెయిల్ అవ్వడమో, వ్యాపారంలో వ్యవసాయంలో నష్టాలు రావడమో, ఎన్నికల్లో ఓడిపోవడమో, లేక అప్పుల బాధలో ఉండడమో, ఇవన్నీ జీవితంలో వచ్చే తాత్కాలికమైన అడ్డంకులు మాత్రమే. కాని రెండో వైపు చూడు, ఒక కుటుంబం తమ ప్రాణమైన బిడ్డను శాశ్వతంగా కోల్పోవడం, ఆ కుటుంబం జీవితకాలం విషాదంలో మిగిలిపోవడం. ఇది ఎప్పటికీ పూడ్చలేని నష్టం. ఎందుకంటే పరీక్షలు మళ్లీ రాసుకోవచ్చు నాన్నా, పోయిన డబ్బును మళ్లీ కష్టపడి సంపాదించుకోవచ్చు, అప్పులు మెల్లగా తీర్చేయొచ్చు. కాని ఒక ప్రాణాన్ని మళ్లీ తిరిగి తీసుకురాలేము కదా. నీ ప్రాణం నీ కుటుంబానికి ఎంత అమూల్యమైనదో ఆలోచించు. అసలు ఓటమి అంటే ఏంటో తెలుసా? అది మన జీవిత ప్రయాణంలో సహజంగా వచ్చిపోయే ఒక చిన్న మజిలి మాత్రమే కన్నా, ఒక పరీక్షలో పోయినంత మాత్రాన మొత్తం జీవితం ఫెయిల్ అయిపోయినట్టు కాదు కదా. నష్టాలు జీవితంలో కేవలం ఒక భాగం మాత్రమే. ప్రతి ఓటమిలోనూ రేపటి విజయానికి సంబంధించిన ఒక కొత్త అవకాశం ఖచ్చితంగా దాగి ఉంటుంది. అదెప్పటికీ నీ ప్రయాణానికి ముగింపు కాదు.
ఈ నిజాన్ని నువ్వు మనసులో బలంగా నాటుకోవాలి. మరి ఇలాంటి కష్ట సమయాల్లో మనం ఏం చెయ్యాలి? అక్కడే ఉంది నాన్న అసలైన రహస్యం. ఒక్క క్షణం ఆగి ఆలోచించడం. అందులో ఎంత అద్భుతమైన శక్తుందో తెలుసా? నానా, నీ చెయ్యి పట్టుకుని నేనెంతో ప్రేమగా అడుగుతున్నా అనుకో. ఎప్పుడైనా సరే కష్టం భరించలేనంతగా అనిపించినప్పుడు ఏదైనా తీవ్రమైన నిర్ణయం తీసుకునే ముందు ఈ 3 దశలు గుర్తుపట్టుకో. ముందుగా ఆ ఓటమి లేదా నష్టం వల్ల కలిగే బాధను మనస్ఫూర్తిగా అంగీకరించు, తప్పులేదు. కాని రెండవది, ఏదైనా ఆవేశపడి ప్రాణాంతకమైన నిర్ణయం తీసుకోబోయే ముందు ఒక్క క్షణం, కేవలం ఒక్క క్షణం పూర్తిగా ఆగిపో. అప్పుల బాధలోనో ఓటమి నిరాశలోనో ఉన్నప్పుడు నీకు రక్షణ కవచం కేవలం నీ సహనం మాత్రమే. ఆ ఆగిపోయిన ఒక్క క్షణంలో మూడవది, నీకోసం ఇంటి దగ్గర ప్రాణాల అరచేతిలో పెట్టుకుని ఎదురుచూసే ఆ కుటుంబాన్ని ఒక్కసారి తలుచుకో. ఆ ఒక్క క్షణం ఆగి ఆలోచించడమే నీ ప్రాణాన్ని కాపాడుతుంది కన్నా. ఎందుకంటే కాలం ఎప్పుడో ఒకేలా ఉండదు కన్నా. పరిస్థితులు ఖచ్చితంగా మారుతాయి. ఎంతటి కటిక చీకటి రాత్రి అయినా సరే మరుసటి రోజు ఉదయం వెలుగు రాక తప్పదు కదా. ఆ వెలుగు చూసేదాకా కాస్త కొంచెం ఓపిక పడితే చాలు నాన్న. ఇవాళ నిన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఈ భరించలేని బాధ రేపటికి మాయమైపోతుంది. కన్నీళ్లు ఎప్పటికీ నిలిచిపోవు. ఆ చిరునవ్వులు మళ్ళీ తిరిగి వచ్చి తీరుతాయి. మన జీవితం మన ఒక్కరిదే కాదు నాన్నా, మనందరిదీ. మనం పంచుకునే జీవితంలోనే మన అసలైన బలం దాగియుంది. ఒక వ్యక్తి ప్రయాణం ఆ కుటుంబం గుండె చప్పుడుతో ఎలా ముడిపడిందో ఒక్కసారి ఆలోచించు. ఇందులో ఉన్న అత్యంత మధురమైన నిజమేంటంటే, ఒక బిడ్డ అంటే కేవలం ఒక మనిషి మాత్రమే కాదు నాన్నా, ఆ బిడ్డే ఒక కుటుంబం. నువ్వు నవ్వుతేనే ఈ ఇల్లు నవ్వుతుంది. నీ ఆనందమే ఈ కుటుంబానికి ఆనందం. నీ బాధే మా అందరి బాధ. అమ్మ, నాన్న, జీవిత భాగస్వామి, పిల్లలు వీళ్లంతా ఒకరి సంతోషం మీద మరొకరు పూర్తిగా ఆధారపడి బ్రతికే ప్రాణాలు కన్నా. మనకు ఆత్మీయులే మన పునాది, వాళ్లే మనకు నిజమైన బలం. అందుకే రేపు పొద్దున్న ఎలాంటి కష్టమొచ్చినా ఒక మహామంత్రంలాగా మనసులో ఈ మాట అనుకో: నేను ఒక్కణ్ణి కాదు, నా వెనుక ఒక కుటుంబముంది. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా ఆవేశంతో ఒక నిర్ణయం తీసుకునే ముందు ఈ చిన్న వాక్యం నీకొక రక్షణ కవచంలా నిలబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాన్న. ఇది నీకు కొండంత ధైర్యాన్నిస్తుంది. చివరిగా నిన్నొక్కే ఒక్క ప్రశ్న అడుగుతాను కన్నా. చీకటి రాత్రి ఎంతకీ ముగియదు అనిపించిన ఆ క్షణంలో, ఆ నిరాశలో కూరుకుపోయిన నా ప్రాణమైన బిడ్డ తెల్లవారే వెలుగును నీతో పంచుకోవడానికి ఇంటి దగ్గర ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఎదురుచూస్తున్న ఆ కుటుంబాన్ని ఒక్కసారైనా గుర్తుంచుకుంటాడా? ఖచ్చితంగా.